క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకువెళ్ళడానికి 179వ వారం నిత్య పూలమాలల కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు ముఖ్య అతిథిగా దేకొండ రఘు, మాజీ ఎంపీటీసీ గట్టికేసరి విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రఘు మాట్లాడుతూ, నా జీవితంలో మొట్టమొదటిసారిగా అంబేద్కర్కి పూలమాలలు వేయడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే నేను ఎంపీటీసీ అవ్వగలిగాను అని గర్వపడుతున్నా అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవితం అంతా బడుగు బలహీన అంబేద్కర్ కోసం పోరాటం చేశారు. అలాగే ఆయన ఆశయాలు అందరూ ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇక మాకు ఈ అవకాశం ఇచ్చిన మేకల దాస్కి మరియు ప్రబుద్ధ భారత ఇంటర్నేషనల్ వారికి, ఇలా ప్రజలకి చైతన్యపరుస్తున్న ఎం అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. హైదరాబాద్ అనే గ్రామం ఉంటుంది. హైదరాబాద్ గ్రామంలో అత్యధిక శాఖలలో అక్కడే ఉంటారు. కానీ ఏ ఒక్క శాఖలలో మీరెందుకు చేస్తున్నారు అంటే మేము ఒక కులం ఉన్నదని చెప్పేసి కానీ ఒక మతం ఉన్నదని కాదు. మాకు మహనీయులు ముఖ్యము. మహనీయుల కోసమే మా ఆలోచన విధానం. మహనీయులు ఎవరైతే గడువు బలైన అట్టడుగు వర్గాల వాళ్ళ జీవితాలను మంచిగా చేయాలని ఉద్దేశం ఎవరికైతే ఉంటుందో ఆ మహనీయులందరూ కూడా స్మరించుకుంటామని చెప్పడం జరిగింది మిత్రులారా. అందుకోసమనే మన గట్టికేసరి ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ కార్యక్రమంలో చాకల ఎల్లమ్మని కాదు, తథాగత గౌతమ బుద్ధుడు కానీ, సామట అశోక చక్రవర్తి కానీ, మహాత్మా జ్యోతిరావు పుల్లే, తల్లి సావిత్రిబాయి పుల్లే, మత రమాబాయి అంబేద్కర్, పెరియర్ రామస్వామి, నారాయణ గురు, సంత్ రవిదాస్, సంత్ సేవాలాల్ మహారాజ్ మరియు సర్దార్ పాపన్న గౌడ్ గారు, మరి దొడ్డి కొమరయ్య గారు, ఇట్లా చాకల ఎల్లమ్మ గారు, మాన్యవారి కాంచీరామ్ గారు, ఇట్లా ఈ మహనీయులు జయంతులు మరి జయంతులు గట్టికేసరి యొక్క కార్యక్రమం సంస్థ చేస్తుందంటే అది ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఒకటే కూడా సమాపంగా తెలియజేస్తున్నాం. మహనీయులు ఈరోజు మనం అందరం ఈ రకంగా పిండి తినగలుగుతామన్నా, స్వేచ్ఛ జీవితం మనం బతకగలుగుతామన్నా, చేయగలుగుతామంటే ఆ రోజు మహనీయుల పోరాట ఫిజికల్తంగానే మనం అందరం కూడా ఇవన్నీ చేయగలుగుతాం. తెలియదు చాకల ఎల్లమ్మ గారు 1985లో సెప్టెంబర్లో ఆమె ఆరోగ్యం బాగాలేకుండా మహనీయులు చనిపోవడం జరిగింది. మనమందరం కూడా ఆ తల్లి యొక్క ఆలోచనలు తెలుసుకుని, ఆ యొక్క పోరాట స్ఫూర్తిని తెలుసుకుని మనమందరం కూడా ఈరోజు మన ఇంట్లో ఉండే ఆరోగ్యాలందరూ కూడా చాకల ఎల్లమ్మలాగా తీర్చిదిద్దాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే రీసెంట్గా చాకల ఎల్లమ్మ గారు జరిగిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో వచ్చే యూనివర్సిటీ ఉన్నదో ఆ యూనివర్సిటీ కూడా చాకల ఎల్లమ్మ యూనివర్సిటీకి పేరు ఉండడం జరిగింది. ఇక్కడ హసీకరణ విషయం మనమందరం కూడా ఆమె ఆశలు వినియోగిస్తూ వస్తాం. అవకాశం సందర్భంలో ఇదే కూడా ధన్యవాదాలు. ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మము, ఆరాధనలు, అంతస్తులో అవకాశంలో సమానత్వం చేకూర్చుటకు మరియు వారందరిలో గౌరవం, జాతీయ ఐక్యత, సౌభ్రాతత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకంగా తీర్మానించుకొని మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. ఆలోచనతో వారసుడు కాంచీరామ్ సంవిధానం నిరంతరం జై భీమ్, జై భారత్. జడ్జి అన్నారట, మీరు ఇట్లా తిన్నాక ఇలా ఏంటంటే ఇప్పుడేం జరుగుతుందంటే మేమందరం పెళ్ళని ఉంటామండి. పెళ్ళి ఉంటే ఏంటంటే ఒక ఆఫీసర్ కావచ్చు దాని అర్థం అయితే చదువు అనేది రాజును రాజ్యంలోనే చూపిస్తాను, కానీ చదువుకున్న వారిని ప్రపంచమంతా మరి అదేవిధంగా ఈ చదువు అనేది గొప్ప విషయం కాబట్టి అందరూ కూడా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ తెలంగాణ అంటేనే ఒక పోరాటాల గడ్డ. ఆ పోరాటాలటువంటి గడ్డ మీద తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అంటేనే ఒక ముగిసినటువంటి ప్రపంచానికి ఒక జ్ఞానమిచ్చినటువంటి ఒక మహత్తర పోరాటం. అలాంటి పోరాటంలో చాకల ఎల్లమ్మ అయితేనేమి, తురే భాస్కర్ అయితేనేమి, దొడ్డి కొమరయ్య అయితేనేమి, సర్దార్ పాపన్ అయితేనేమి, కులాలకు
మతాలకు వ్యతిరేకం లేకుండా ఒక పేద వర్గానికి ఒక పెత్తందారులకు మధ్యమైనటువంటి ఈ బాధ్యత్వాన్ని పోగొట్టడానికి చెందినటువంటి ఈ పోరాటాలలో మనం ఏ ప్రజల కోసము ఏ ప్రజలు పోరాటం చేస్తున్నారో ఆ ప్రజలను గౌరవించుకోవాలి కానీ వాళ్ళ ఏ కులము వాళ్ళ ఆమతము అని చెప్పేసి వాళ్ళు ఓన్ చేసుకోవడం అనేది సరైనది కాదేమోని చెప్పేసి నేను అంటున్నాను. ఇలాంటి ఈ సంఘటిత పోరాటంలో ఒక కవులు తీసినటువంటి భూమిని ఎందుకుంటే పెత్తందారులు వేల ఎకరాలు ఉన్నటువంటి పెత్తందారులకు ఇంకా పంచుకోవడానికి కనీసం పట్టడానికి చేసుకున్నటువంటి ఒక చాకలకులో ఉన్నటువంటి ఒక ఐలప్ప గారి కవుల భూమిని గుంజుకోవడానికి ఆ కవుల భూమిని నీకే వెళ్ళిపోతుంది, మేము తిని మేము పనిచేసినటువంటిది తిండి మాకు ఎందుకు ఉండకూడదని చెప్పేసి పోరాటం చేసినటువంటి ఒక వీరవనితకు మనం జోహార్లు అర్పిస్తూ ఇంకా ఈ చరిత్రను తెలుసుకొని ఈ యొక్క పోరాటాలను అనుగుణంగా మనం ప్రవర్తించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి నేను తెలియజేస్తాను. ముఖ్యంగా ఈనాడు మనము తాగలు ఇలమ్మ వర్ధంతి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకుపోయిన ఆలోచనతో ప్రతి వారము అందులో మరి కాకలయం అల్లమ్మ ఇందాక ఆలోచనగా చెప్పారు. ఆమె ఏదైతే 1940 ఉద్యమంలో అప్పుడు రజాకారులు మరి అప్పుడు ఆమె మరి ఆమె చేసుకుంటూ వ్యవసాయం చేస్తుంటే అప్పటి దొరలు మరి ఆమెను కుటుంబం చేయడం జరిగింది. దానికి అప్పుడు ఆమె ఉద్యమించి మరి వాళ్ళతో కానీ ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూల మాలా కార్యక్రమం 179వ వారాన్ని ముఖ్య అతిథిగా చేసిన దేకొండ రఘు గారు మాజీ ఎంపీటీసీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా చాకల ఐలమ్మ గారి 38వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి వీరనారి చాకల ఐలమ్మ గారి చరిత్రను కూడా తెలియజేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించిన భారత రాజ్యాంగం వల్లనే ఈరోజు బడుగు బలహీన అట్టడుగు వర్గాల జీవితంలో వెలుగు వచ్చాయని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు సమాజంలో ఒక్కొక్క కులాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ కూడా ఆలోచన చేస్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ కులంలో పుట్టినాడు కాబట్టి అంటే ఈరోజు ఇక్కడ ఉన్న మాలమాదిగలు ఇక్కడ ఎస్సీలు అయ్యుండొచ్చు, వేరే రాష్ట్రాల వాళ్ళు బీసీలు, ఇక్కడ ఉన్న గౌడ్లు ఇక్కడ బీసీలు, వేరే రాష్ట్రాల వాళ్ళు అక్కడ ఎస్సీలు, ఇక్కడ ఉన్న యాదవులు ఇక్కడ బీసీలు, వేరే రాష్ట్రాల వాళ్ళు ఎస్సీలు. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మైకల్ దాస్ గారికి మరియు ఇతర ప్రముఖులకు మాకు నిజంగా ఈరోజు మాకు ఈ చోటు కల్పించినందుకు అంబేద్కర్ యువజన సంఘానికి అందరికీ మేము రుణపడి ఉంటాం. నేను ఫస్ట్ టైం వేసాను అంబేద్కర్ గారికి చూడాలి, చాలా సంతోషం ఉంది. ముఖ్యంగా దాస్ గారికి మరి అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే మమ్మల్ని ఈరోజు గుర్తించి అరే మీరు కూడా వేయలేదు కూరదంట మీరు రావాలి అంటే మేము కూడా సంఘం కట్టుకుంటున్నాము. ఇంకా పూర్తి కాలేదు, మేము ఇప్పుడిప్పుడే అంతా ఏకమవుతున్నాము. ఎందుకంటే వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నవాళ్ళు అందరు కలిసి లాస్ట్ టైం గవర్నమెంట్ మల్లారెడ్డి గారు ప్రోత్సాహంతో మాకు ఒక భవనం నిర్మించింది, గవర్నమెంట్ కూడా ఇచ్చింది మాకు. మేము కూడా దానికోసం అన్ని కష్టపడి చేసుకున్నాము. ఈరోజు నిజంగా అంబేద్కర్ గారి యొక్క భావన నాకు మొదటి నుంచి కూడా చాలా ఇష్టం. ఆయన అంటేనే ఇష్టం. ఆయన భావాలు, ఆయన ఆవాలు అంత కష్టపడి ఆ రోజుల్లోనే బారిస్టర్ లండన్లో జరుపుకొని వచ్చి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసినట్టు మాటలు కాదు, ఒట్టి మాటలు కాదు. అప్పట్లో ఎంతోమంది ఉంటే మన ఇండియాలో వేరే ఎందుకు రాయలేదు, ఈయనకే ఇచ్చి ఈయనే ఎందుకు రాసిండు, ఇంత దూరదృష్టితో రాసిందంటే ఆమె ఇప్పుడున్న నాయకులు దాన్ని ఎక్కడో అక్కడ ఇంత చిందర వందలు చేసి దేశాన్ని ఎక్కడ తీసుకుపోతారో అర్థం లేదు. ఆయన ఆశయాలనే కొనసాగించాలి. ఆయన ఆశయాలు కూడా ఇప్పటికీ ఇంకా చదువుతలు ఉన్నాయి. దీన్ని ఇట్లనే మీరందరూ ఇట్లే కంటిన్యూ చేసి ఆ ఆశయాల్ని కొనసాగించాలని కోరుకుంటూ మాకు ఇచ్చిన ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటూ జరిగింది. ఇదందరం మనమందరం కూడా తెలుసుకొని ఈ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ రాజ్యాంగంలో పొందుపరిచిన వాటిని మనమందరం కూడా తెలుసుకొని మనం సమాజంలో కారణం అంత ఉన్నత వర్గాలు ఇప్పుడు దొరలు రెడ్లు వీళ్ళందరూ కలిసి మనను బాగా బానిసలుగానే చేసిండ్రు.
మనను ఖాళీ కుల వృత్తులకే అంకితం చేసి దాసన్న కుల వృత్తులే చేసుకోవాలి, మీరు చదువుకోవద్దు, అది చేయొద్దు అని చెప్పేసి మనకు బాగా బానిసలుగానే ఎప్పటికీ నువ్వు నీ అయ్యే తర్వాత ఇప్పుడు అప్పులు ఇచ్చేది మనకు కూడా అప్పులు ఇచ్చేసి మన తండ్రులు కట్టకపోతే మన పిల్లల్ని కూడా అక్కడనే బానిసలుగా చేసి ఇక దానికి అన్నిటికంటే ముందు అంబేద్కర్నే మనము గుర్తించుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక్క ఎస్సీ ఎస్టీ అని అనుకుంటారు అంతా, అది తప్పు. ఆయన రిజర్వేషన్లు తెచ్చి అన్ని వర్గాలకు, బహుజన బలహీన బడుగు బలహీన అన్ని వర్గాలకు ఆయన న్యాయం చేసిండు. అసలు అందరూ అనుకుంటారు అరే అంబేద్కర్ అంటే వాళ్ళకే, అది చాలా తప్పు. మనకు ఇలా రిజర్వేషన్లు వచ్చినాయంటేనే ఆయనతో రాజ్యాంగం రాసి రిజర్వేషన్లు తెచ్చి మనకి ఇలా ఒకప్పుడు ఏంటి డబ్బులు ఉన్నవాడే మనకు ఒక 100 ఏళ్ళ చరిత్ర కానీ 100 ఏళ్ళ కింద కానీ 50 ఏళ్ళ కింద కానీ తీసుకుంటే ఆ ఊరిలో దొర అనేటువంటి రాజ్యం వాడే సర్పంచ్, 8 ఏళ్ళైనా వాడే, 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా వాడే, వాడి తర్వాత వాళ్ళు మన కొడుకు ఇవే ఉంటుండే. మనను అసలు ఎరగలేకపోతే రానియకపోతే తర్వాత ఏంటంటే అంబేద్కర్ రాజ్యాంగం రాసి రిజర్వేషన్లు తెచ్చినాక మనకు అన్నీ ఇప్పుడు ఒక ఎస్సీ ఉండంటే ఆ వాడు ఆయన ఎస్సీ డబ్బులు ఒకప్పుడు ఏంటి డబ్బులు పెట్టనే గెలుస్తాడు, అరే మా దగ్గర డబ్బులు ఉన్నానికి ఇట్లా కాదు. ఒక బీసీకి ఇస్తే బీసీలో నిలబడవచ్చు, ఇప్పుడు డబ్బులు లేకుండా పార్టీ మీద నిలబడితే గెలుస్తాడు. అట్లా తీసుకొచ్చిండు అంబేద్కర్ అనేవాడు, అందరి వాడు. చాలా మంచి ప్రోగ్రామ్ చేసిండు అరుణ్. మేము అసలు 96 ప్రోగ్రామే మేము మా గుర్తులు ఆంధ్రప్రదేశ్ తరఫున వచ్చినాము. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. నిత్య పూల మాల అలంకరణ అనేది చాలా బాగుంది. ధన్యవాదాలు. ఇది ప్రోగ్రామ్ ఇంటనే సక్సెస్. అన్న ఇరిటం శ్రీన్న గారు, అన్న నరసింహరావు అన్న గారు, అన్న సత్యమన్న గారు, శ్రీరామన్న గారు, జగదీష్ అన్న గారు, వేముల కళ్యాణ్ శ్రీనివాస్ గారు, విష్ణు గారు, భరత్ గారు, అఖిల్ గారు, ప్రవీణ్ గారు, ఆనంద్ గారు, మరి పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు వీరందరూ సహకారం కట్టిస్తారు. ఈ యొక్క కార్యక్రమంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలియదు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా హృదయపూర్వకంగా నిర్వహిస్తున్నాం. జై భీమ్, జై భారత్.